ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రం అంతటా జరుగుతుందని చెప్తున్నారు మీ డిషో గారు. ఇటువంటి వాతావరణం ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గత 4 రోజుల నుంచి పండుగ వాతావరణం, విద్యార్థులు అందరూ కూడా ఆట పోటీలతో తెలంగాణ రాష్ట్రంలో మంచి పండుగ వాతావరణం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మరి మంచి విజయవంతంగా ఈ పోటీలు నిర్వహించి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్న పీడీలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆటల పోటీలు అనేది మన జీవితంలో ఇది ఒక భాగం. మేము హాస్టల్లో చదువుకున్నప్పుడు ఆటలంటే కూడా మహా ఇష్టం, ఆటలంటే మహా ప్రేమ, కోరిక మాకు. ఆ రోజు పెద్దలు మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు రాకపోతే వాస్తవంగా 1-2 గంటలు మీ ఆటలు చూసిపోయేటోళ్ళం. ఏదేమైనా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆటలు అనేటి గెలుపు ఓటమి ఎక్కడా లేదు, మన లెక్కలకు వేసుకోవద్దమ్మా. ఎంత ఉత్సాహంతో మీరైతే మీ పాఠశాల నుంచి వచ్చిండ్రో, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా, ఇవాళ ఓడిన వాళ్ళందరూ రేపు గెలుస్తారు. ఎక్కడ ఓడిపోయాను, ఎందుకు ఓడిపోయాను, వీటన్నిటిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఆటలాడే పిల్లలు ఎప్పుడు కూడా జీవితంలో బాగా యాక్టివ్ ఉంటారు. వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది, తెలుసు నాకు. కాబట్టి మీరు అందరూ కూడా ఆటల్లో మంచి ప్రతిభను కనుమరించి, అదేవిధంగా ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఓడాం గెలిచాం అనే ఫీలింగ్ ఎక్కడ ఉంచుకోకుండా ఆ రకంగా వీళ్ళతో పాటు పిల్లలతో పాటు వచ్చిన ఆ స్టాఫ్ కూడా వల్ల ఈ గేట్ దాటి బయటకు పోయేటప్పటికీ ఆడాం గెలిచాం ఓడాం అనే ఒక పద్ధతిని వాళ్ళు మరిపించి జాగ్రత్త తీసుకెళ్ళి మళ్ళా చదువు రంగంలోకి దింపి వాళ్ళని మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనం తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా వాస్తవంగా చాలా ఉత్సాహంగా ఉన్నది. 10 సంవత్సరాల నుంచి పెంచని మీ ఛార్జీలన్నింటినీ పెంచిన రేవంత్ రెడ్డి గారు మీ ఆలోచనకు అనుకూలంగా ఈరోజు పిల్లలకు కావలసిందని గుర్తించి లేట్ చేయకుండా కావలసిన దానికంటే మనం అనుకున్న దానికంటే పక్క రాష్ట్రాలన్నిటికంటే ఎక్కువగా పిల్లల ఛార్జీలు, మీ స్కాలర్షిప్లు ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి మీ తరపున, మీ కుటుంబాల తల్లిదండ్రుల తరపున మనస్ఫూర్తిగా ఈ వైరా నియోజకవర్గం నుంచి వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు ఆట పాటగానే జీవితం మిగలాలే, మీరు మీ కుటుంబాలకు అట్నే ఉపయోగపడాలని తెలియజేస్తూ, మంచి చదువులు చదివి మీ మంచి జీవితాన్ని గడిపి మీ చదువు నేర్పిన గురువులకి, ప్రిన్సిపాల్కి, టీచర్లకి, ఆ పాఠశాలకి మంచి గుర్తింపు తేవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.